వాళ్ళ పెద్దలు చాలామంది మాట్లాడారు. నేను ప్రధాన వక్తను కాదు, కానీ ఊరికే అధికార పార్టీలోకి వచ్చేటువంటి లేదా అధికారుల నుంచి కింద పడినటువంటి రాజకీయ పార్టీ నుంచి వచ్చాను కాబట్టి నేను ప్రధాన వక్త అయ్యాను. కానీ నాకంటే విఘ్నులు, మేధస్సు ఉన్నవాళ్ళు, అవకాశం రాక అధికారం ఎక్కలేకపోయినటువంటి అనేక మంది ప్రజల యొక్క తరపున పోరాటాలు చేస్తున్నటువంటి అనేక మంది వేదిక మీద ఉన్నారు, మాట్లాడుతున్నారు, మాట్లాడి వెళ్ళారు. అదే మనకి అదృష్టవశాత్తు రాసి ఉంది, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాం, అధికారంలో ఉండిపోయాం. ఆ పార్టీలు అంటే నేను ఎంచుకున్నా లేదా మా కుటుంబం ఎంచుకున్న పార్టీలు అటువంటివి కాబట్టి ఆ రకంగా అట్రాక్షన్ వచ్చేసింది. కాబట్టి నేనేమి ప్రధాన వక్తను కాదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేయడానికి మాత్రం పార్టీ గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పడానికి, అలాగే మీరు చేస్తున్నటువంటి పోరాటంలో జగన్ కూడా మీతో ఉన్నాడు, మీ వెనక జగన్ కూడా ఉన్నాడు అనేది చెప్పడం కోసం నేను ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇవాళ 1923 నుంచి జగన్ గారు చెప్తారు, 1923 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే విడిపోయినటువంటి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ 13 పాత జిల్లాల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మాత్రమే. 11 మెడికల్ కాలేజీలు అయితే మరొకటి ఉంది కదా 12 అంటే అది వెంకటేశ్వర స్వామిది, అది మంద కాదు. అది భక్తులు డబ్బులతో నడిచేటువంటి కాలేజీ వెంకటేశ్వర శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ అది. సో దేవుడిది ఒకటైతే ప్రజలై 11 మెడికల్ కాలేజీలు. మరి మిగతా మెడికల్ కాలేజీలు లేవా అంటే మిగతా మెడికల్ కాలేజీల కింద లెక్క చూడరా అంటే ఉన్నాయి. అవన్నీ డబ్బున్నోళ్ళే వ్యాపారం కోసం చదువుని అమ్మేటువంటి, చదువుని వ్యాపారంగా మలుచుకుని పెట్టుబడి పెట్టినటువంటి ధనికులచే స్థాపించబడినటువంటి అది ఒక వ్యాపార సంస్థ. అది దాన్ని మనం ప్రజాస్తి కింద లెక్క పెట్టాకి లేదా ప్రజల కోసం డాక్టర్లను తయారు చేస్తుందనేది మనం నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే దానిలో కొంత శాతం మాత్రమే తక్కువ ఫీజులకి లేదా ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు తక్కువ మాత్రమే ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇప్పుడు 3 కోట్లకో ఎంతకో వెళ్ళిపోయినట్టుంది మార్కెట్ రేటు. మరి 3 కోట్ల రూపాయలు పెట్టి చదివించేటువంటి, చదువుని కొనేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో? మనకి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా దాపురించిందయ్యా అంటే ఎన్టీ రామారావు గారి ఆలోచనల నుంచి దాపురించింది. అంటే ఎన్టీ రామారావు ఏం చేశాడండి పాప, ఆయన పైన ఉన్నాడు కదా అంటే మరి ఇట్లాంటి వాడిని అల్లుడిని కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చుంటే కనుక మంచి అల్లుడు వచ్చేవాడేమో కదా. ఈ చంద్రబాబు నాయుడు గారికి పిల్లల్ని ఇవ్వాలని ఆయన ఆలోచన చేయబట్టి, పిల్లని చేసుకోబట్టి వాళ్ళు మనకి కర్మ కడితే, లేకపోతే మనకేముంది రాష్ట్రానికి కర్మ లేదు కదా. అంటే ఆయన వస్తే కర్మ, మీరు వస్తే మంచిదా అంటే ఆయన ఆలోచన సరళ ఎలా ఉంటుందని చెప్పేది. ఏ రోజు కూడా ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది, ప్రభుత్వ సంస్థలు అయితే మాత్రమే బాగా పనిచేస్తాయి, ప్రభుత్వం చేత నడపబడి ప్రజల కోసం నడపబడేటువంటి సంస్థలు మాత్రమే ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమని ఏనాడు కూడా నమ్మినవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రభుత్వ సంస్థలు సర్వనాశనం, ఈ దేశానికి అరిష్టం, ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి. అసలు ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేదా దేశ ప్రభుత్వంలో, భారతదేశ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఉండటమే దరిద్రం అనుకుంటాడు ఆయన. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గురించి. నేను చెప్పలా, చంద్రబాబు నాయుడు గారే ఏరి కోరి తన మనసులో మాట అనే పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. నేను చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారే తన మనసులోని ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి ఒక పుస్తకంగా మనకు అందించాడు ఆయన. నేను ఇది నా ఆలోచనలు ఇది అని చెప్పని. ఆయన ముఖ్యమంత్రిగా రామారావు గారిని పడేసిన తర్వాత 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా చేసి అసలు ఎన్ని గవర్నమెంట్ ఫ్యాక్టరీలు అమ్మేశాడో. సాధారణంగా మనకు ఆ ఫ్యాక్టరీతో లాస్ వస్తుంది, లాభం లేదు, ఏం చేయాలి? అయితే ఎవరికన్నా లీజుకి ఇస్తాం, లేదా దాంట్లో ఉన్న సామాన్ అంతా కూడా పైది స్క్రాప్ కింద ఎవడెవడు మీరు కొనుక్కొని అమ్ముతాం, ఆ స్థలం మన కింద అట్టి పెట్టుకుంటాం. ఈయన స్థలంతో సహా, స్థలము, మెషినరీ, ఫ్యాక్టరీ మొత్తాన్ని కలిపి ఆ విలువలో, అంటే ఆస్తి విలువలో పావలాకి 15 పైసలకి 20 పైసలకి వ్యాపారస్తులకి అమ్మేశాడు.
అసలు షుగర్ ఫ్యాక్టరీలు ఎన్ని అమ్మాడో, స్పిన్నింగ్ మిల్ ఎన్ని అమ్మాడో, జిన్నింగ్ మిల్ ఎన్ని అమ్మాడో లెక్కలేనటువంటి పరిస్థితులు. కోఆపరేటివ్స్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలను అమ్మేశాడు ఆయన, అనేక సంస్థలను అమ్మేశాడు ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ప్రజల ఆస్తిని అమ్మి ప్రభుత్వాన్ని నడపచ్చు అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి ఆయన. మరి ఇటువంటి వాడు మంచి చేస్తాడు ప్రజలకి అని చెప్పని నమ్మటం ప్రజలు తప్పితే నారా చంద్రబాబు నాయుడు తప్పు ఎట్లా అవుతుంది? ఏనాడు ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పే కాదు. ఎందుకని? ప్రజలకి జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవటం, షార్ట్ మెమరీ ఉండటం. ఎందుకంటే రోజు ఆడి జీవితంలో ఆడి కష్టాలే సరిపోతా ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఎట్లా ఉంటుంది, మొన్న ఏం చేశాడు, అంతకితం ఏం చేశాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే తిరిగి లేక రోజు వీడి కొడుకు సమస్య, కూతురు సమస్య, భార్యతో సమస్య, ఇంటి పక్కోడితో సమస్య, ఇంటి ఎదురుకుండా సమస్య, పోలీస్ కానిస్టేబుల్ సమస్య, హెల్మెట్ లేదని సమస్య, హెల్మెట్ కొంటావా లేదా అని చెప్పని పోలీసు వాడు సతాయించే సమస్య, రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తే సమస్య, బ్యాందీ షాప్ పెట్టే ప్రభుత్వం, అమ్మేది ప్రభుత్వం, తాగిచ్చేది ప్రభుత్వం, తాగి బయటికి రాగానే నోట్లో గొట్టం పెట్టేది ప్రభుత్వం. ఇన్ని సమస్యల్లో చంద్రబాబు నాయుడు మంచిగా చేయడానికి ఇంకెక్కడ పట్టుకుంటాడు? ఆలోచించేది ఎక్కడుంది అసలు? కరెక్ట్గా బ్యాందీ షాప్ బయటే పెడతారు గొట్టం. తాగమనేది 11 దాకా కాదు, 12 దాకా తాగండి. టూరిజం ప్రమోషన్ అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీసులకి ఏం చెప్తారు? మనకు ఆదాయం కావాలి, డబ్బులు లేవు, అప్పులు తేటాకు సరిపోవట్లేదు, లిమిట్ అయిపోయింది, మీరు ఎట్టా కొట్ట పేమెంట్ తేండి అంటారు. ఇవాళ సామాన్యుడికి రోజు ఎక్కడ పోలీసు వాడు ఉన్నాడు, ఎక్కడ ఆపమంటున్నాడు, ఇదో కొత్త పద్ధతి. సోషల్ మీడియాలేమో పోలీసు ఆయన హెల్మెట్ కొనమన్నాడు అంటాడు. చూసారా? ఇదివరకు అయితే డబ్బులు అడిగేవాళ్ళు, ఇప్పుడు హెల్మెట్ కొనమన్నాడు. ఇంటికాడ ఉంది సార్, కుదరదు, హెల్మెట్ ఇప్పుడు కొను, లేకపోతే నువ్వు బండి ఇక్కడ పెట్టేసేసి, భార్య ఉంటుంది, మీ ఆమెని ఇక్కడ పెట్టేసేసి నువ్వు వెళ్ళి హెల్మెట్ పట్టరా. హెల్మెట్ కొంటేనేమో పక్కనే ఆటోలో హెల్మెట్లు ఉంటాయి. ఇదొక వ్యాపారం, కొత్త వ్యాపారం, నయా వ్యాపారం. సోషల్ మీడియాలో అబ్బాయి ఎస్ఐ గారు పోలీస్ అయినా హెల్మెట్ పెట్టాడు, హెల్మెట్ కొనిచ్చాడంటాడు. తనే పెడతాడు అక్కడ హెల్మెట్లు ఆటోలో, లేదా అక్కడ హెల్మెట్ లోడ్ ఎందుకు ఉంటాడు ఆటోలో తీసుకొచ్చి, రోజు పొద్దున్నే ఒక 50-60 హెల్మెట్లు తీసుకొస్తాడు. అంటే ప్రజలు ఇన్ని సమస్యల్లో కొట్టుమట్టి ఆడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశాడు, నిన్న ఏం చేశాడు, ఇది గుర్తుపెట్టుకోలేడు కదా. ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. జగన్ గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగానే ఒకే రోజు 17 కాలేజీలకి శంకుస్థాపన చేయగానే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇది మాదే, మేమే పంపించాం మోడీకి, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేనంటున్నాడు అంటాడు. సాక్షాత్తు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి అప్పటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వైద్య విద్యాశాఖ మంత్రి గారు, వారు అసెంబ్లీలో ఇప్పటి తెలుగుదేశం నాయకుడు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనటువంటి సుజయ్ కృష్ణ రంగారావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ నుంచి తరపున మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుండగా 200 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి, మా ప్రభుత్వం ఏర్పాటు చేయటం, మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం మా వల్ల కాదు, మేము చేయలేము, మా ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, స్టేట్మెంట్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రి. అటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు వస్తే మాత్రం మాది అని మాట్లాడతారు. 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆశ్చర్యపోతాం మనం, ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఆయన నారాయణ గారి కాలేజీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాఠశాలలన్నింటినీ కూడా చదువు ఎలా బాగా చెప్పాలి, పిల్లలకి చదువు మార్కులు ఎలా బాగా రావాలి, టీచర్లతో ఎలాగా బాగా పనిచేయించాలి అనేటువంటి తరఫీదునివ్వటానికి, పర్యవేక్షించటానికి, మానిటరింగ్ చేయటానికి నారాయణ కాలేజీలకు అప్పచెప్పాడు. మీరు చెప్పండి, అసలు నారాయణ కాలేజీలు తీసుకుంటే ఏం చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్ని? గవర్నమెంట్ స్కూల్ బాగుపడితే నారాయణకి వ్యాపారం ఎక్కడిది? నారా చంద్రబాబు నాయుడు గారికి